ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన రక్షణ, ఆ విముక్తి, ఆ నీతి, ఆ పరిశుద్ధత, ఆ సమాధాన స్థితి అన్నది సర్వ ప్రపంచానికి ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులను పంపిస్తూ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త అంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నాం. ఇలాంటి పాపాత్ములమైన మన పక్షాన, మన కోసం సాక్షాత్తు దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి, ఆయన శిలువ మీద రక్తం కార్చి, ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి పాపమైనటువంటి మనము ఉచితముగా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఉచితముగా రక్షణ పొందేటట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువ త్యాగాన్ని చేశాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వాళ్ళు దేవునితో సమాధాన స్థితి కలిగి ఉంటారు. ఇక మీద దేవుడు వారి శత్రువు కాదు, వారి పాపాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి దేవుడు వారి పాపాన్ని తుడిచిపెట్టేశాడు అనేటువంటి వార్త సువార్త అవుతుంది ప్రతి పాపికి.